ఈరోజు వాక్య ధ్యానాంశం పాపక్షమాపణ. మన పాపములను మనము ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:9. మన పాపములు క్షమింపబడు నిమిత్తము మనము వాటిని ఒప్పుకొనవలను. అనగా, ప్రభువా, నేను పాపము చేసి తిని, దయతో నన్ను క్షమించుము. ఇక మీదట నేను నీకు నమ్మకమైన వానిగా ఉండుటకు సహాయము చేయము అని కన్నీటితో నిజమైన పశ్చాత్తాపముతో ప్రార్థించిన ఎడల ప్రభు కనికరము మీకు లభించును. సామెతల గ్రంథము 28:13. పాపము బహుఘోరమైనది. పాపముతో ఆడుకొనుట, పాపములోని జీవించుట ప్రమాదకరము. పాపము మనలను నరకములోనికి ఈడ్చుకుని వెళ్ళును. పాపము చేసిన అనేకులు దోషారోపణ చేయు మనస్సాక్షితో జీవించుచున్నారు. కట్టుకున్న భార్యకు ద్రోహము చేసినందున మనస్సాక్షి నేరము మోపగా రక్తపోటు వ్యాధికి గురి అయి అకాలమున మరణించుచూ ఉన్నారు. మీ పాపము మిమ్మను పట్టుకొనును అని బైబిల్ చెప్పుచున్నది. సంఖ్యాకాండం 32:23. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తన గ్రంథము 32:1-2. అపోస్తుడైన పౌలు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమాపత్రిక 5:8 రాయుచున్నాడు. భూమి మీద జీవించుచుండగను క్రీస్తు పాపములను క్షమించినట్లుగా ప్రకటించుట విశేషము. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. మార్క్సు వార్త 2:5. తదుపరి, నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయెను. ఇది చాలా ఆశ్చర్యముగా ఉన్నది. పాపక్షమాపణకు స్వస్థతకు మధ్య సంబంధము గలదని అనేకులకు తెలియదు. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. యెషయా గ్రంథము 57:19. పొందిన స్వస్థతను కాపాడుకునుటకు మనము కృతజ్ఞతాభావము కలిగి ఉండవలెను. యేసుక్రీస్తు నామమున రక్షణ పొందుచున్నాం. అపోస్తుల కార్యము 10:43 ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును. దేవుడు ఇదిన వాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.